దేవుని సంగమా, ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో కలవబడినటువంటి యథార్థవంతులైన పరిశుద్ధులైన పిల్లలారా చేరువచ్చిన నుంచి అందరికీ ప్రభునామవుతుంది. కొన్నాళ్ళు గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనము తీసినట్లయితే మరొక చదివితే మంచిది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యము కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాను. దేవుడు ఈ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు గారు యొక్క సామెతల గ్రంథము కూడా చక్కగా యవనస్తులకు మంచి మార్గంలో నడుచుటకు ఆయన సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి గొప్ప మాటలను ఆయన దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానమును పొందుకొని అమూల్యమైనటువంటి మాటలు ఈ యొక్క ప్రజలు ఆయన బిడ్డలుగా ఆయన ప్రజలుగా మన కోసము దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సొలొమోను రాజు గారికి జ్ఞానాన్ని ఇచ్చి మనమును క్రమంలో పెట్టుటకు లేక పరిశుద్ధతలో పెట్టుటకు లేక నీతి నిజాయితీలు కలిగి బ్రతుకుటకు మనకు చక్కని జ్ఞానాన్ని అందించి ఆయన యొక్క సామెతల గ్రంథము రచించినారు. ఎందుకు మానవుడు ఆయన చిత్తంలో ఉన్న బ్రతకాలి, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన ఇచ్చినటువంటి జీవితము ఆయనకే ఎందుకు సమర్పించుకోవాలి అంటే నిజంగా పరిశుద్ధులైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ప్రియుల ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు, త్రియకమైనటువంటి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా పరిశుద్ధ దేవుడు అనబడే వారు ఈయన ఒక్కరే కనుక మనము ఈయనను మాత్రమే కొనియాడాలి, పూజించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ఆయన ప్రజల మీద ఎంతో ప్రేమ కురిపించు దేవుడు కనుక ఎంతోమంది కోటాను కోట్ల దేవతలు అనబడిన వారు లేదా దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ వాళ్ళలో ఎవరును పరిశుద్ధత కలిగినటువంటి దేవుళ్ళు కానీ దేవతలు అనబడిన వారు కానీ లేరు. ప్రియుగా ఎందుకంటే నేనే దేవుడను, నేనే పరిశుద్ధ దేవుడను, నేను తప్ప మీరు ఎవరిని పూజింపకూడదు, ఎవరిని కొలవకూడదు అని ఆ యొక్క సాక్షాత్తు పరిశుద్ధత కలిగిన దేవుడే మనకు తెలియపరచడం జరిగింది. సరే, వేరే గ్రంథాలలో ఈ కోటాను కోట్ల అనబడినటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కానీ నేను పరిశుద్ధ దేవుడునని ఎక్కడ వాళ్ళు వ్రాయించుకొనలేదు. నాలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది అని వారు ఏ గ్రంథంలో కానీ వారు వ్రాయించుకోలేదు. నేనే దేవుడనని కూడా వాళ్ళు ఏ యొక్క దేవత అయినా లేదా ఏ యొక్క దేవుడైనా ఏది ఒక కోటాను కోట్ల దేవతలు అనబడిన వారు వ్రాయించుకోలేదు. ఆ ధైర్యం చేయటకు వారిలో ఆ యొక్క సత్యం లేదు. పిల్ల సత్యములో ఉండే ఆ యొక్క కెపాసిటీ వారిలో లేదు కనుక వారు వ్రాయించలేదు. అన్ని కెపాసిటీ సత్యంలో నడవగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువారే. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే ఈ సర్వ సృష్టిని సృష్టించినాడు, నిర్మించినాడు. ఎలా నిర్మించినాడు? ఆయన నోటి ఊపిరి చేత సమస్తమును కలిగేలా చేసినాడు. కలిగిన దానిని ఆయన లేకుండా కలగలేదు అని వ్రాయబడుతూ వచ్చినది. కలిగించిన దానిని ఆయనే నడిపిస్తున్నారు. ప్రస్తుతానికి లోకంలో అపవాది ఏలుతున్నప్పటికీ అపవాదిని సైతం కలిగించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అపవాదిని సైతం కలుగునుగాక అంటే కలిగినటువంటి ఈ యొక్క అపవాది కెరూబు, ఆ లూసిఫరు, ఆ లూసిఫరు ఆ దూతలన్నిటి కూడా దేవుడు నోటి మాట చేత కలిగినది. ఈ యొక్క సత్యాన్ని ఎదుర్చుటకు వాడు ఎప్పుడు ప్రయత్నము చేస్తూ లేదా శోధిస్తూ ఉంటాడు ఎవరు? అపవాది. కనుక ఈ పరిశుద్ధత కలిగిన దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశ కలిగినటువంటి దేవుడు కూడా. అందుకు ఆయన మనం కొనియాడాలి, అందుకు ఆయన్ను పూజించాలి, అందుకు ఆయన్ను ఆరాధించాలి, కొనియాడాలి, ఆయనను మహిమపరచాలి, గణపరచాలి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ ఆలోచనలతోనే ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధత సంతరించుకోవాలి. ఎలాగా పరిశుద్ధత సంతరించుకోవాలని ఆయన ప్రణాళికలో భాగంగా ఉన్నదంటే
ఈ భూమి పుట్టక తనకే మనుషులను పుట్టిస్తాను, పుట్టించిన వారు పాపం చేస్తారు, పాపంలో ఉన్న వారికి ఒక మందు కావాలి, ఆ పాపాన్ని తీసివేయగలిగిన మందు కావాలి. ఆ మందు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. మొదటి ఫలంగా ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన హృదయ ఊపిరి చేత కన్నాడు దేవుడు. మొదటి ఫలంగానే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు కన్నాడు. కనిన ఆ దేవుడు ఈ యొక్క భూమి పుట్టక మునిపే ఏది రవంతయు నేల మన్ను లేక మునిపే పుట్టించినాడు దేవుడు. మొదటిగానే ఈ పాపానికి మందు కనుగొన్నాడు, ఆ పాపానికి మందు పుట్టించి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకు మనము ఆయన పరిశుద్ధ దేవుడు, నీతి కలిగిన దేవుడు, న్యాయవంతుడు. ఆయనకు పేర్లు అద్భుతమైన పేర్లని, సత్యం కలిగిన పేర్లని ఆయనకు పెట్టవచ్చు. కనుక అంత పరిశుద్ధుడైన దేవుడు మనం ఎంతో ప్రేమించి మనం బాగుండాలని, మనము పాపంలో జీవించకూడదని, మనము వ్యభిచారంలో ఉండకూడదని, ప్రతి విధమైన పాపంలో మనం ఉండకూడదని పవిత్రుడైన పరిశుద్ధిని రక్తం ద్వారా మనము కొన్నాడు. ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరచబడిన నీవు నేను, ఆయనను అంగీకరించిన బిడ్డలుగా పరిశుద్ధపరచబడిన నీవు నేను అందరం కూడా ఎలా బ్రతకాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుని గొప్ప ఆలోచన, గొప్ప ప్రణాళిక. అట్టిదైన పవిత్రం కలిగిన భార్యను సంఘముగా ఆయన చేర్చుకొని మళ్ళీ తండ్రి అయిన దేవునికి ఈ లోకంలో ఎలాగో బ్రతకాలో, ఈ లోక సంబంధమైన జీవన విధానాన్ని ఎలా బ్రతకాలో నీకు నేర్పుతూ, బుద్ధి చెప్తూ, జ్ఞానం ఇచ్చి, ఎవరి ద్వారా ఇచ్చినాడు చూడు జ్ఞానము. సొలొమోను రాజు గారికి చక్కని జ్ఞానం ఇచ్చినాడు. ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఆ జ్ఞానంతో మనం కూడా ఇప్పటికీ ఆయన వాక్యాల ద్వారా కట్టబడుతున్నాము, దిద్దబడుతున్నాము, బ్రతుకు మార్చుకుంటున్నాము, దేవునికి భయపడుతున్నాము. భయపడి దేవుని ఆజ్ఞ మేరకుంటున్నట్లు మనము బ్రతకాల్సిన కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు గ్రంథంలో దేవుడు వ్రాయించినాడు. ఆయన జ్ఞానము సొలొమోను రాజు గారికి ఇచ్చి ఎంతో జ్ఞానాన్ని, ముఖ్యంగా యవ్వనస్తులు బాగుండాలని ఈ యొక్క 3000 సామెతలకు పైగా గ్రంథంలో ఆయన జ్ఞానము సొలొమోను రాజు గారికి ఇచ్చి మనమును సత్యంలో బ్రతుకునికి ఎంతో కృప చూపించిన దేవునికి మనము కృతజ్ఞత కలిగి బ్రతకాలని దేవుని ఆలోచన ఉన్నది. చూడండి, ఇక్కడ ఇందాక 2 పాటలు పాడుకున్నాము. ఆయన నన్ను ఎంతగానో ప్రేమించాను, నన్ను ఎంతగానో కరుణించాను అనే పాటలో కూడా ఎంతగానో లోకమును ఆయన ఎంతగానో ప్రేమించినాడు, ఎంతగానో కరుణించినాడు, ఎంతగానో దయ చూపించినాడు, ఎంతగానో కృపావరం ఇచ్చినాడు, కృప కలిగిన వరం ఇచ్చినాడు. ఒక్క మాట నీ నోటితో చెప్తే పరలోక రాజ్యం ఇచ్చే ఏ దేవుడు ఉన్నాడండి ఈ లోకంలో? ఒక్క మాట ఒప్పుకుంటే, అది కూడా నీవు చేసిన పాపం ఒప్పుకుంటేనే, ఎవరో చేసింది కాదు, కానీ నీ పాపము నీవు ఒప్పుకుంటే నీకు పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. ఆ యొక్క సత్యమైన దేవుడే, ఆ సత్యానికి నిలువుటద్దము ఆ యేసుక్రీస్తు ప్రభువారే. సత్యము, జీవము, మార్గము ప్రభువు తండ్రి అయిన దేవుని యొక్క ఒక మార్గము కూడా ఆయనే. ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యము, ఆయనే నిత్య జీవము, ఆయనను భుజిస్తేనే మనకు నిత్య రాజ్యము, నిత్య జీవము అన్నీ కూడా అని ఆయన చక్కగా బోధిస్తూ వచ్చినాడు గ్రంథంలో. ఎంత శక్తి కలిగిన నామం ప్రియులారా! ఆయన ఎంత ప్రేమించినాడు మనుషులంటే, పాపంలో పడి చచ్చిపోయిన మనమందరినీ కూడా పాపాన్ని నుంచి జయించుటకు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన ఆస్తిగా చేసుకుంటున్నాడు, ఆయన స్వాస్థ్యముగా చేసుకుంటున్నాడు. నీవు నా ఆస్తి అన్నాడు, నీవు నా సొత్తు అన్నాడు, నీవు నా స్నేహితుడు అంటున్నాడు, నీవు నా కుమార్తెవు, కుమారుడు అంటున్నాడు. నీ తల్లి నీ తండ్రి అయినా నిన్ను విడిచిపెట్టునేమో కానీ నేను విడవనన్నటువంటి గొప్ప దేవుడిగా కనపడుతున్నాడు. అందుకే తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కానీ కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును కానీ యేసుక్రీస్తు వారి ప్రేమంట కడవరకు నిలుచునని ఈ యొక్క మంచి పాట ఇక్కడ గ్రంథకర్త రాసినటువంటి వారు చక్కని మాటలతో దేవుణ్ణి కొనియాడుతూ పూజిస్తూ
ఆయనను ప్రేమిస్తూ రాసినటువంటి గొప్ప అమూల్యమైన పాట ప్రియులారా. తల్లిదండ్రుల కన్నా గొప్పదైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు. కన్న బిడ్డల కన్నా ఎక్కువైన ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనది ఎన్నడెన్నడూ మాననటువంటి ప్రేమ. ఆయనది ఆ ప్రేమ ఎక్కడి నుంచి దివ్యం నుంచి వచ్చింది, దివి నుండి వచ్చినటువంటి ప్రేమ ప్రియులారా. కనుక ఎన్నడెన్నడూ వీడని ప్రేమ ఆయనది. ఈ లోకంలో అయితే మనం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు, ఒక తల్లిదండ్రులు లేక పిల్లలు ఉన్నప్పుడు ఒకానొక సమయము విడిపోవలసిన వారిని, ఒకానొక సమయము ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళవలసిన వారిని. ఎందుకంటే మనము మన్ను కనుక, మన్నైన మనము వెనుకటి వలె మళ్ళీ మన్నై తిరిగి మన్నుకు చేరక తప్పదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనము విడిపోవలసిన వారం, బంధముగా అతుక్కొని ఉండేదానికి లేదు. భార్య భర్తలైనప్పటికీ ఒకనొక సమయము వెళ్ళిపోవలసిన వారిని, విడిపోవలసిన వారిని, కొడుకు కూతురును కూడా విడిచి వెళ్ళవలసిన వారిని, అన్నదమ్ములను విడిచి వెళ్ళవారిని, అక్క చెల్లెలను అందరినీ ఒకనొక సమయం మనము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారు. కానీ విడిచిపెట్టని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అందుకే ఆయన ఎంతో మన మీద శ్రద్ధ నిలిపి ఆయన పవిత్రత మనకి ఇస్తున్నాడు. ఏ విధంగా ఇస్తున్నాడంటే, ఆయన మొదటిగా పుట్టించింది ఏ యొక్క ఆలోచనతో పుట్టించినాడు ఆయన దేవుడు? మొదటిగా యథార్థవంతమైన ఆత్మని నీకు ఇచ్చినాను. ఆయన పరిశుద్ధుడైన దేవుడు నోటి ఊపిరి చేత మనలను జీవంతో బ్రతికింపజేసినాడు. మొదటిగా మనల్ని బ్రతికించింది, మనల్ని పుట్టించింది, తయారు చేసింది ఎలాగంటే మన్నుతోనే తీసుకున్నాడు. మన్నును తయారు చేసినాడు తన సొంత చేతులతో. దాని ఆయన రూపంలో, ఆయన ఆకారంలో తయారు చేసినాడు, తన సొంత చేతులతో చేసినాడు. ఒక శిల్పిగా చెక్కినాడు. చెక్కిన తర్వాత ఆయన పోలికని యేసుక్రీస్తు ద్వారా మనవలను పవిత్రపరిచి ఆయన రాజ్యంలో పవిత్రులే ఉండాలి కనుక, పరిశుద్ధ రాజ్యంలో పరిశుద్ధులు ఉండాలి కనుక పవిత్రపరిచి పరలోక రాజ్యానికి చేర్చుకుంటున్నాడు ఆయన. కనుక మన ఆలోచనలు చెడ్డమైనందున, మన ఆలోచన విధానము సరిలేనందున, మన బాల్యం నుండే మన ఆలోచన విధానం చెడ్డది, బాల్యం నుండే మనము పాపాల్లో బ్రతుకుతున్నటువంటి వారము. మనం ఎంత నీతిగా బ్రతికినా కూడా దేవుని దృష్టికి అయితే మురికి బట్టలుగానే కనపడతాయి. కనుక ఎందుకంటే మనము ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పటి నుంచి ఏది చెడు ఏది రైట్ అని తెలుసుకున్నప్పటి నుంచే మనము పాపంలో పడిపోతాం. ప్రతి ఒక్కరిని కూడా అది జరగవలసిందే. అది దేవునికి ముందు కూడా తెలుసు. అయినప్పటికీ దేవుడు ఎంతో ప్రేమించి తన ముందు కుమారుని ద్వారా ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుని రక్తము ద్వారా మనలను కొంటున్నాడు, మనలను రక్షిస్తున్నాడు, మనలను కాపాడుతున్నాడు. మనలను సత్యంలో బ్రతకనికి ఆయన చేయనటువంటి కృషి లేదు ప్రియుల. అంత కృషి చేసినాడు ఆయన, అంత బాధపడ్డాడు ఆయన, అంతలా ప్రేమించినాడు ఆయన. కనుక ప్రతి ఒక్కరము కూడా బంధుమిత్రులు కానీ ఎవరము కూడా మనము ప్రతి ఒక్కరము ఒకనొక సమయము మనము ఈ యొక్క పరదేశులమైనటువంటి మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారు. మనకు నిత్యమైన రాజ్యము, నీ యొక్క రాజ్యం ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యం అనే దేవుడు చెప్తున్నాడు. ఈ లోకం అయితే నీది కాదు, పరలోకము నీది, అక్కడ చేరాలనేది దేవుని ఆలోచన. ఇక నువ్వు అపవిత్రంగా బ్రతికినప్పటికీ మళ్ళీ పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్యం చేర్చుకోవాలనుకున్న దేవుని గొప్ప సంకల్పాన్ని మనము గుర్తు చేసుకొని ఆలోచన చేసి ఆయన ప్రేమను గుర్తించగలిగి ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమను గుర్తించగలిగి మనం ఆయనను ప్రేమించినట్లయితే ఆయన మనలను ప్రేమిస్తాడంట. మనం ఆయనను గణపరిచినట్లయితే ఆయన మనలను గణపరుస్తాడంట అని ఆయన వాక్యమే ఆయన నోటి మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. కనుక అట్టిదైన విశ్వాసంలో మనం బ్రతకాలని, అట్టిదైన పరలోక రాజ్యం చేరాలనే కాన్సెప్టులో, పరలోక రాజ్యం వెళ్ళాలనే దృఢమైన పట్టుదలతో ఆ నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈ లోక సంబంధమైన బంధుత్వము, బాంధవ్యము, ఈ లోకంలో ఏలాగా మనుషులు పుడుతున్నారు, ఎదుగుతున్నారు, చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, ఇదంతా నీకు తెలిపి
సృష్టికర్త అయిన దేవుని సత్యవంతుని మనము కనుగొనాలని దేవుడు సంకల్పించినాడు. కనుక ఆయన ఎంతో కృప కలిగిన ప్రేమ కలిగిన దేవుడుగా మనము చూస్తాం ప్రియుల. అందుకే ఆయన కృప కలిగిన సత్యం కలిగిన జీవం కలిగిన దేవుడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చి నీ నా విషయమై నీ నా పాపముల విషయమై ఆయన కలువరి శిలువలో ఆయన చేయనటువంటి తప్పులకి, మనం చేసినటువంటి తప్పులకి ఆయన పాపాలు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మనము అనుభవించాల్సింది ఆయన అనుభవించినాడు. మనకు పడాల్సిన శిక్షలన్నీ ఆయన వేసుకున్నాడు. మనకు తగలాల్సిన దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము నిజంగా ఇందాక అనుకున్నట్లు ఇన్ని వేల కోట్ల దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఇంత ప్రేమను కురిపించలేదు. ఇంత ప్రేమ కలిగి ఉండలేదు. నేను పవిత్రపరచాలనే ఆలోచన కూడా లేదు నిజం. అది ఒక్క యేసుక్రీస్తు వారిలోనే మనము ఎన్నో కోణాల్లో ఎన్ని రకాలుగా వెతికినా ఆయనలోనే చిక్కుతుంది ఆ యొక్క ప్రేమ, ఆ గొప్ప ప్రేమ. అందుకే ఆయన వర్ణింప సఖ్యము కాని ప్రేమ అనేది. ఇంత అని ఆయన ప్రేమను వర్ణించడానికి మనకు సఖ్యం కాదు, మనకు అంత జ్ఞానం కూడా లేదు. ప్రేమ ఇంత ఆయన ప్రేమని మనము చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి గొప్పదైన ప్రేమ. ఎందుకంటే ఎవరైనా మనం మరొకరి కొరకు ప్రాణం పెట్టే మనసులను ఎవరైతే లేము. అయినా ప్రాణం పెట్టినా కూడా పరిశుద్ధ రక్తం ఎవరిలో ఉంది? నిష్కల్మషము కల్మషము అంటున్నటువంటి రక్తము ఎవరిలో లేదు. అలాగే ఒకరికి ప్రాణం పెట్టాలన్న మనది పవిత్ర రక్తం కాదు. కనుక ఆ పరిశుద్ధ దేవుడే ఎప్పుడో అనాది కాలంలో పూర్వకాలంలో ఏది రవతయు చేయకమునిపే ఆయన ఆ గొప్ప మందులు ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని పుట్టించి మళ్ళీ తర్వాత జనులను పుట్టించి వారు పాపంలో పడతారని తెలిసి వారి కోసం ఒకనొక సమయంలో నేను ఒక ప్రవక్తను పంపుతానని చెప్పి ఆ ప్రవక్తను పంపించినాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ ప్రవక్త కోసము ఎంతోమంది మన పితరులు ఆయన దినం చూడాలని ఎంతో సంతోషించినారు, మిగులు ఆశ కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరైతే చూడలేదు. కానీ అపోస్తలుడైన ఆయన శిష్యులు అపోస్తలుడైన పౌలు గారు వీరి కాలంలో పుట్టి ఆయనను వారు చూసినారు. ఆయన సహవాసంలో బ్రతికినారు. ఆయన తడులారి ఆయన సత్యంలో బ్రతికినారు. అందుకే అపోస్తలుల గ్రంథం అనేది మన యేసుక్రీస్తు వారనే బండ మీద కట్టబడినటువంటి మొట్టమొదటి సంఘం అది. ఆ సంఘాన్ని బట్టి మనము సంఘంగా బ్రతకాలంటే ఆ పునాదిని బట్టి ఆ యొక్క అపోస్తలుల బోధను బట్టి మన బోధ ఉండాలి అని దేవుని గ్రంథంలో తెలియపరుస్తూ వచ్చాడు. కనుక ఇంతలా ప్రేమించిన దేవునికి మనము ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలంటే మన విరిగి నలిగిన హృదయము ఆయనకు ఇచ్చి సజీవ యాగంగా ఆయనకు మనము సమర్పించుకోవాలి. బ్రతికి ఉండగానే మన దేహంతో మన ప్రాణము దేహంలో ఉన్నప్పుడే మనము ఆయనకు సమర్పించుకోవాలి. ప్రాణం పోయినాక కుదరదు. ప్రాణం పోయినాక ఎట్టి పరిస్థితుల్లో మనము ఆయన సత్యం మనం అంగీకరించలేము, ఆయన సత్యం మనము గుర్తించలేము. ఇంకా ప్రాణం ఉన్నప్పుడే మనం గుర్తించగలము, కానీ ప్రాణం పోయిన తర్వాత మనము ఏమి ఆయనను అసలు ఆయన ఆలోచన కూడా మనకు రావట్లేదు. మనము ఇంకా సైలెంట్లోకి వెళ్ళిపోతాము. కనుక ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకొని ఒక్క మాట ప్రభువును నా పాపాలు క్షమించయ్యా, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగిన మనసు నాకు ఇచ్చి నీ బాప్తీసములో తండ్రి నన్ను నా యొక్క పూర్వపు క్రియలన్నీ తండ్రి సమాధి చేసి కొత్తగా జన్మించుటకు కృప చూపి నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీ రక్షణలో పెట్టు అని ఒక్క మాట అడిగినట్లయితే నీకు క్షణమంటూ ఒక్క క్షణము లేట్ చేయక ఆయన అగ్నిలో నుండి లాగినట్టు నిన్ను నన్ను అందరినీ ఆయన కాపాడగలిగిన సమర్థుడైన పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు
ప్రభువారు. అంత సత్యవంతుని కలిగి ఉన్నందుకు మనము నిజంగా అదృష్టవంతులము, నిజంగా ధన్యులము. ఆయన పాదాల చెంత అనేకమైన జ్ఞాన సంగతులతో ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకకూడదో సమస్తమైన జ్ఞానము గ్రంథంలో దేవుడు పెట్టి ఉన్నారు. ఆ యొక్క జ్ఞానంతో ఈ లోకంలో ఈ 70-80 సంవత్సరాలు మనము ఆయన జ్ఞానంతో బ్రతికి ఆయనకు లోబడి బ్రతికినట్లయితే ఆయన నిత్యరాజ్యం మనకు దొరుకుతుంది. ఆ పరిశుద్ధులు ఉండే పట్టణము మనకు దొరుకుతుంది. ఆ యొక్క గ్రంథంలో రాసినటువంటి మహాభక్తులను మనము చూడగలుగుతాము. ఇంతకన్నా ధన్యత మనకు లేదు కనుక మనము ఆ దేవుని ఒక్కసారి మన సంతనతో ఒప్పుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యము నీదే ప్రియ. ఆ మహాపరిశుద్ధులుండే పట్టణము మనదవుతుంది. ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడిని ఆ యొక్క ముగ్గురి సహవాసంలో వారిలో ఆయన దగ్గర మనం ఉంటాము, ఆయన పక్కలోనే ఉంటాము. నేను ఇంకా చక్కగా ఆయన కోసం బ్రతికినట్లయితే నా సింహాసనమే నీకు ఇస్తాను అని చెప్పినాడు. నా యొక్క జీవ ఫలాలు అక్కడ నీకు ఇస్తానన్నాడు. నా యొక్క జీవ జలాలు నీకు ఇస్తాను. ఆ జలాలు తాగితే నీకు ఎప్పటికీ మళ్ళీ దప్పిక అనేటువంటి జీవ జలాలు దప్పి. కనుక సత్యమైన నామంలో మనము ఉన్నందుకు కూడా మనము కృతజ్ఞతలము, మనము అదృష్టవంతులము. మన జీవితాలు కారణ జన్మ అయినటువంటి జీవితాలు. మనిషిగా పుట్టడమే చాలా గొప్ప వరం ప్రియ. ఎందుకంటే దేవుని పోలికలో పుట్టినటువంటి నరులమైనటువంటి మనము, అందుకే ఆయన దేవుడు అంతలా ప్రేమించిన దేవుడు. ఆయన కోసం బ్రతుకుదాము, ఆయన చిత్తము తెలుసుకుందాము, ఆయన మార్గాలు వెతుకుదాము, ఆయన నీతి వెతుకుదాము, ఆయన రాజ్యం వెతుకుదాము, ఆయన చిత్తమైన ప్రకారం మనం బ్రతుకుదాము, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకుదాము. ఇవన్నీ కూడా వాక్యంలో లేక ఈ యొక్క దేవుని గ్రంథంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. అతిదైన వాక్యానుసారమైన జీవితం కలిగి మనం బ్రతుకుటకు దేవుడు ప్రతి ఒక్కరికి కృప చూపెట్టడం కాక ఆయన కనికరము, దయదాక్షిణములు ప్రతి ఒక్కరికి చూపించి మనం సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించి పరిశుద్ధుల పట్టణంలోకి ప్రతి ఒక్కరిని దేవుడు అతిదైన జ్ఞానంతో అక్కడికి చేర్చును గాక. తలలోచినట్టు చిన్న ప్రార్థన. మహాగరుడైన పరిశుద్ధుడైన నీతి కలిగిన